కంటిన్యూ అయ్యి మొత్తం అసలు ఎట్లా అంటే ఇంట్లో ఉన్నదాన్ని గుంజి అసలు రోడ్ పైన వేసేసి ఈరోజు నా పరువు మొత్తం తీసేసి హ్మ్. మొత్తం టోటలీ నన్ను బ్లైమ్ చేసేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు చాలా మందికి బంజారాహిల్స్ ప్రశాంతి అంటే ఒక వార్త అయిపోయింది మొత్తం అందరికి. అంటే తను పెళ్లి చేసుకున్న ఒక వార్త, తను బ్రేకప్ అయిన ఒక వార్త, తను ఏడ్చిన ఒక వార్త. సో ఏదైనా ఒక వార్త అయిపోయింది అందరికి. ఇప్పుడు రిలేషన్‌లో ఉన్నావు, కలిసిర్రు, పెళ్లి చేసుకుర్రు, అంతా అయిపోయింది, మళ్ళీ బ్రేకప్ అయిందని చెప్తున్నావు. సో దీన్ని బట్టి మొత్తానికి స్టోరీ నీకేం అర్థమైంది? ఇంకే అబ్బాయిలని నమ్మొద్దన్న. ట్రాన్స్‌జెండర్స్ అని అంటే కాదు, అందరు అబ్బాయిలు ఒకలా ఉండరు కదా. అందరు అబ్బాయిలు ఒకలాగా ఉండారని నేను అననన్న. ఎందుకంటే ఉమ్, మా ట్రాన్స్‌లో కూడా చాలా మంది ఇప్పుడు 'అంకితరాజ్' అని చెప్పేసి వాళ్ళొక అవును. బెస్ట్ కపుల్‌గా ఇప్పుడు నిలిచిపోయారు. ఎందుకంటే అక్కడ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెడ్, ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెడ్. అందరి మధ్యలో వేద మంత్రాల సాక్షిగా అమ్మాయిని పెళ్లి చేసుకొని మా ఒక కమ్యూనిటీ మెంబర్‌ని, ఒక ట్రాన్స్‌జెండర్‌ని మ్యారేజ్ చేసుకొని అవును. ఈరోజు వాళ్ళు ఎంతో హ్యాపీగా వాళ్ళ లైఫ్ సాగిస్తున్నారు. ఉమ్, అందరు అబ్బాయిలు అట్లా ఉండరు, అందరు ట్రాన్స్‌జెండర్స్ కూడా అట్లా ఉండరు. ఉమ్, కాకపోతే మేము ఎంచుకునే వ్యక్తి రాంగ్. అంటే ఇలా అంతే. తప్పు చేసింది మీరే అంటారు. నా నా సైడ్ నుంచి కూడా ఉంది. ఎందుకంటే నేను ఉమ్, ఎంచుకున్న వ్యక్తి రాంగ్. ఉమ్, కాబట్టి నాది కూడా తప్పే ఒక దిక్కుకెళ్ళి. ఎందుకంటే ఏది ఆలోచించకుండా నేను స్టెప్ ముందుకేసిన. ఉమ్, నేను ఎంచుకున్న ఒక వ్యక్తి రాంగ్. ఉమ్. కాబట్టి నాకు ఈరోజు మోసం జరిగింది. అంటే ఇంకా ఫస్ట్ మీరు ప్రపోజ్ చేసిరా, తనే ప్రపోజ్ తనే చేసిందా? చేసిండన్న. అసలు నాకు అప్పుడే దీపిక బోనం చనిపోవడము. అవును. నా అంటే చాలా అప్పటి నుంచే మీరు రిలేషన్‌లో ఉన్నారా? చాలా మంది చనిపోయారు గదా! అవును. నాకంటే ఒక భయం ఉండే. ఎందుకు ఈ అబ్బాయిలని నమ్మాలి? ఎందుకంటే మేము ఒక మేల్ టు ఫీమేల్ జెండర్ చేంజ్ చేసుకోవాలంటే ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంటదంట. హ్మ్. ఈజీగా అనేస్తారు. ఒక 2 అక్షరాలు. ఎవరు చూడు నోటికి అరే ఒక హిజడ పోతుంది, అరే ఒక చెక్కగాడ పోతుంది, అరే ఒక కొజ్జ పోతుందని అంటారు. ఆ కొజ్జ అన్న పదానికి ఈజీగా అనేస్తారు నోటికి. కానీ దాని ఎంట ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉంటది, ఎంత సఫర్ అవుతాం, ఎన్ని స్ట్రగుల్స్ అనుభవిస్తాం మేము. 41 డేస్ మేము వితౌట్ యాహ్! మెడిసిన్, వితౌట్ ఇంజెక్షన్స్, వితౌట్ డాక్టర్‌ది హెల్ప్ లేకుండా మేము అమ్మవారిని తలుచుకొని 41 డేస్ మేము బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఒక నరక యాత్రలో ఎట్లా అంటే అసలు గిలగిల కొట్టుకొని ఒక పక్షిలాగా మేము అసలు ఒక డేంజర్ జోన్‌లో నుంచి మేము బయటపడతాం. ఒక మేల్ టు హ్మ్. ఫీమేల్‌గా జెండర్ చేంజ్ చేసుకోవడానికి. అవును. మా ఒక లైఫ్‌ని మేమంతా చేసుకున్న తర్వాత మేము టోటల్లీ అమ్మాయిలాగా మారిపోయాక కేవలం మాకు పిల్లలు పుట్టరని ఒక చిన్న రీజన్. హ్మ్. పిల్లలు పుట్టడం అంటే అదొక అదృష్టం అన్న. అది దైవ నిర్ణయం. ఇప్పుడు మేము ఇలా మారడానికి ఎలా అయితుంది? ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకు కూడా పిల్లలు అవ్వట్లేదు. హ్మ్. దాంట్లో ఏమంటారు ఇప్పుడు ఈక్వల్ టు అమ్మాయిలని చెప్పి ట్రాన్స్‌జెండర్స్‌కి కూడా ఒకటైతే నోటీస్ అయితే వచ్చింది. హ్మ్. వీళ్ళకి కూడా మ్యారేజెస్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా ఈక్వల్ టు అమ్మాయిలే. వీళ్ళని కూడా అమ్మాయిల లాగానే చూడాలి అని చెప్పి మాకంటూ రిజర్వేషన్స్ వచ్చినాయి. మాకంటూ గవర్నమెంట్ కూడా చాలా వరకైతే మాకు కూడా అన్నిట్లో సపోర్ట్ చేస్తుంది. హ్మ్. ఈ ఇప్పుడు అమ్మాయి దగ్గర అమ్మాయికి పిల్లలు పుడతారు, నీకు పిల్లలు పుట్టరు. సరే హ్మ్. ట్రాన్స్‌జెండర్స్ లైఫ్‌లోకి వచ్చేటప్పుడైతే మీకు తెలుసు. వీళ్ళకి పిల్లలు పుట్టరు. వీళ్ళు ఒక మేల్ టు ఫీమేల్‌గా జెండర్ చేంజ్ చేసుకొని వీళ్ళు అవును. పూర్తిగా అమ్మాయిలాగా మారిపోయిర్రు. మనం ఎన్ని రోజులు వీళ్ళతో సంసారం చేసినా సరే వీళ్ళకైతే పిల్లలు పుట్టరు అని చెప్పి మీకు ఫస్టే తెలుసు. ఫస్టే తెలుసు. అవును. మీరు ఎంత పైసా వాడుకొని అట్లాంటప్పుడు ముందు చెప్పాలి. నేను నీతో ఫ్రెండ్లీగా ఉంటా, లైక్ ఫ్రెండ్‌షిప్‌గా ఉంటా. నాకు కొంచెం డబ్బు కావాలి అప్పుడప్పుడు అవసరానికి. అంటే నాకు ఫ్రెండ్లీగా ఉంటా అంటే మీరు ఏది అడిగితే అది ఇస్తారా? ఇస్తారు గదన్నా! ఇస్తావు. ఇప్పుడెందుకు ఇవ్వరన్న? ఇప్పుడు హ్మ్. ఫ్రెండ్ అన్నప్పుడు మనకు గూడా అరే! నా ఫ్రెండ్ సాయం అడిగిండని జెప్పి ఫ్రెండ్ ఇస్తా. అంటే ఆ పదం వేరే ఉంటది. రిలేషన్ అంటే ఆ అందుకే పదం వేరే అంటున్నాన్నా. ఉంటది. ఆ రిలేషన్ అన్న ఒక పదం చూసుకొని హ్మ్. మీరిలా మోసం చేస్తే అవతల మీరు మజాక్ చేస్తారు, టైమ్ పాస్ చేస్తారేమో. కానీ ఇవతల ఒక మనిషి లైఫ్. మేము ట్రాన్స్ అయినా సరే నన్ను నమ్ముకొని నా ఫ్యామిలీ ఉంది. ఈరోజు నేను చచ్చిపోతంటే నా ఫ్యామిలీకి నా అంత బిడ్డనైతే మళ్ళీ ఎవరు తెచ్చియలేరు. హ్మ్. నాలాంటి మా అమ్మోళ్ళు ఒకటే అన్నారు. నా కొడుకు ఉండే ఒకప్పుడు. నా కొడుకు కాస్త బిడ్డ అయింది. వాడు హ్మ్. కడుపులో ఉన్నప్పుడే మేము అనుకున్నాం. నా కడుపులో ఇప్పుడు బిడ్డ పుడతదని. ఆ దేవుడు 12 ఏళ్ళు వచ్చాక వాడిని బిడ్డని చేసింది. హ్మ్. చాలు వాడు కొడుకైనా, బిడ్డైనా నాకు నా ప్రాణం వాడు. మా ఇంటి దీపము. ఆ దీపం లేదనుకో మా ఇల్లు మొత్తం చీకటయితదని చెప్పి మా అమ్మ ఎప్పుడో ఇంటర్వ్యూలో గూడా మా అమ్మ చెప్పింది. హ్మ్. మా నా కూతుర్ని ట్రాన్స్‌జెండర్‌లాగా నేను ఎట్లయితే నా ఇంట్లో పెట్టుకొని నేను చూసుకుంటున్నానో, మీ యొక్క బిడ్డలు గూడా ఇట్లా ట్రాన్స్‌గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని గూడా మీ ఫ్యామిలీలో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి మా అమ్మ చాలా వరకు కూడా సపోర్ట్ చేసింది. హ్మ్. నాకు గాని, ఇంకా కొంతమంది ట్రాన్స్‌కి గాని. ఓకే. నాకలాంటి మంచి ఒక దేవుడులాంటి ఫ్యామిలీ ఉంది. నాకు ఒక మంచి భవిష్యత్తు ఉన్న టైంలో, నా వేలో నేను వెళ్తున్నప్పుడు నువ్వొచ్చి అనవసరంగా నన్ను బ్లైమ్ చేసేసి టోటల్‌గా మెంటల్‌గా డిస్టర్బెన్స్ చేసి, ఇప్పుడు నీ అంతకు నువ్వు వెళ్ళిపోయి నేను ఇంకొక అమ్మాయిని చూసుకుంటా. నేను మొగోడిని. నేనేమన్నా చేస్తా అంటే నువ్వు మొగోడివి. అట్లనే అంటుండా? అదే మాట ఒకసారి అంటున్నాను. ఫోన్ చేస్తారా ఒకసారి? తను కాల్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు ఒకసారి మొబైల్. ట్రై చేద్దాం కదా ఒకసారి. సో నార్మల్‌గా మాట్లాడండి. మీడియా ఇంటర్వ్యూలో ఉన్నాను చెప్పకండి. ఒకసారి మాట్లాడండి. ఏమంటారో చూద్దాం. లిఫ్ట్ చేయట్లేడన్న అసలు. ఇందాక హాఫ్ అన్ అవర్ కింద మాట్లాడిండు. దాని తర్వాత హ్మ్. ఇంకసలు లిఫ్ట్ చేయట్లేదు కాల్. నంబర్ కలుస్తుందా? ఇక్కడ బ్లాక్‌లో నంబర్ పెట్టాలా? కలుస్తుంది. బ్లాక్‌లో పెట్టలేదు. నార్మల్ నంబర్ బ్లాక్‌లో పెట్టిండు. వాట్సాప్ బ్లాక్‌లో పెట్టలేదు. ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్‌లో పెట్టలేదు. ఓకే. అంటే కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. ఆహా! లేదు. హ్మ్. ఇంకా
తనకి అవసరానికి ఇంకా డబ్బులు కావాలనుకుంటే మళ్ళీ మెత్తగా మాట్లాడి 200, 300 అసలు ట్రాన్స్‌జెండర్స్‌ని అబ్బాయిలు వాడుకునేదే డబ్బు కోసము. మరి వాళ్ళ నాకు డౌట్, ఎంజాయ్‌మెంట్ కోసం. ట్రాన్స్జెండర్స్ అంటేనే సెక్స్ వర్కే పనికొస్తారు అని అట్లా చెప్పి అందరూ అంటారు ఉండరన్న. మరి. ఆ, అట్లా అస్సలు ఎవరు ఉండరు. ఉమ్, మా దాంట్లో కూడా చాలా మందికి వృత్తులుంటాయి. ఉమ్, ఇప్పుడు నేను ఇండివిడ్యువల్‌గా నేను ఫ్యామిలీతోని ఉంటా. ఇప్పుడు మా దాంట్లో కొంతమంది షాప్‌కి కలెక్షన్‌కెళ్తారు. కొంతమంది నైట్ పూట గృహప్రవేశాలకు ఓపెనింగ్స్‌కెళ్తారు. ఇప్పుడు నేను ఎక్కడైనా ఓపెనింగ్స్, గృహప్రవేశాలు, అమ్మవారివి ఏమైనా పూజలు, బోనాలు అవి ఉంటే నేను వెళ్తా. ఇంకా కొంతమంది వచ్చేసి సెక్స్ వర్క్ చేస్తారు. కొంతమంది ప్రాస్టిట్యూషన్ చేస్తారు. మా దాంట్లో కూడా చాలా వరకు అంటే ఇందులో ఒక్కొక్కళ్ళు కూడా డిఫరెంట్ ఒక్కొక్కలాగా. టైప్స్ ఉంటాయి. మరి డిఫరెంట్ టైప్స్ కేవలం ఉంటాయి. ఎందుకు అట్లా ముద్ర పడ్డది, అదే ట్రాన్స్జెండర్ అంటేనే సెక్స్ వర్క్ కి అట్లా పనికొస్తది, సెక్స్ వర్క్ అని? పుట్టిచ్చిర్రన్న. ఇప్పుడెట్లా అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని మోసం జేయాలి. ఇప్పుడు ఒక దగ్గర రీసెంట్‌గా న్యూస్‌లో గూడా వచ్చింది. స్ప్రెడ్ అయిందది. ఉమ్, ఒక అమ్మాయిని దారుణంగా అంటే నలుగురు అబ్బాయిలు కలిసి అమ్మాయిని ఏదో చేద్దాం అనుకునే టైంలో ఒక ట్రాన్స్‌జెండర్ అడ్డం పోతే, అవునవును. అమ్మాయిని వదిలేసి ట్రాన్స్‌జెండర్‌ని అక్కడ రేప్ జేశారు. అవును. అంటే ఒక ట్రాన్స్‌జెండర్ ఒక అమ్మాయిని కాపాడినట్టే. అవును. సరే మా ప్రాణం పోయినా సరే ఎందుకంటే ఒక ఆడపిల్ల భవిష్యత్తు ఖరాబ్ కావద్దు ఉమ్, అని చెప్పేసి. అట్లా మా దాంట్లో గూడా చాలా 99% మంచి వాళ్ళే ఉంటామన్న. ఉమ్, 1% ఏందంటే మా దాంట్లో నకిలీ వాళ్ళు కొంతమందున్నారు. ఉమ్, నకిలీ వాళ్ళేందంటే పగటేషాలు. పొద్దున ఒకలాగుంటారు. నైట్ అయ్యేసరికి ఒక వేషాలేసుకొని వాళ్ళు చేసే మిస్‌బిహేవ్‌ల వల్ల వీళ్ళకేందంటే ఇప్పుడు జనాలకి తెలియదు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు నేనున్నా. నన్ను చూస్తే ట్రాన్స్ అనిపిస్తది. ఇప్పుడు నాలాగే ఇంకొక మొగోడు కూడా చీర కట్టుకొని వస్తే ఓకే. వాడు కూడా ట్రాన్స్ ఉమ్, అనిపిచ్చేస్తారు. వీళ్ళేందంటే వాళ్ళు చేసే ఏషాలకి వీళ్ళు ఒరిజినల్ ట్రాన్స్‌జెండర్స్ కూడా ఇట్లానే చేస్తున్నారు. ఉమ్, వీళ్ళు ట్రాన్స్‌జెండర్స్ అని చెప్పి ఒక ముద్ర అన్నది పడిపోయింది. ఉమ్, ఒరిజినల్ ట్రాన్స్‌జెండర్స్, రియల్ ట్రాన్స్‌జెండర్స్ ఎప్పుడు కూడా అట్లా చెయ్యరన్న. ఉమ్, చాలా న్యాయంగానే ఉంటారు. ఉమ్, అన్యాయంగా ఎప్పుడు కూడా ఒకళ్ళ దగ్గర దౌర్జన్యంగా చెయ్యరు. మేము కాళ్ళు మొక్కి, ఏళ్ళు మొక్కి అడుక్కునే టైపే గానీ, ఒకళ్ళ దగ్గర దౌర్జన్యంగా తీసుకొని ఆహ్, ఇంకా సెక్స్ వర్క్ అంటే శరీరాన్ని నమ్ముకొని శరీరాన్ని నమ్ముకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. ఉమ్, ఎవరిని గూడా మనం పాయింట్ ఔట్ చేయాల్సిన రూల్స్ అండ్ అసలు రూల్స్ అయితే మనకైతే లేవు. ఉమ్. అంటే జనాలకి ఒక ట్రాన్స్జెండర్ అంటేనే ఒక టార్చర్ లాగా అయిపోయింది. ఎందుకంటే రోడ్ పైన వెళ్ళాలన్నా, నైట్ టైం వెళ్ళాలన్నా భయపడుతున్నారు. సో రోడ్ల పైన ఆపి ఏం చేస్తారో అని చెప్పి, ఒక ఇల్లు కట్టాలన్నా భయపడుతున్నారు. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వస్తారని చెప్పి ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా భయపడుతున్నారు. వాళ్ళు వచ్చి ఏ టైంలో ఏమేం పనులు చేస్తారో అని చెప్పి పైసలు అడుగుతారు, ఓకే అది ఫైన్. ఇవ్వకుంటే ఇక పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు వాళ్ళు. చాలా వరకైతే ట్రాన్స్‌జెండర్స్ కాళ్ళు మొక్కి, ఏళ్ళు మొక్కి అడిగి, అక్కడ ఒక సైన్ జేసి, దిష్టి తీసి, వాళ్ళ ఇంట్లో ఒక రూ. 11 వాళ్ళ ఒడిలో వేసి, వాళ్ళకి నజర్ తీసి పోతారు. ఉమ్, ట్రాన్స్‌జెండర్స్ అయితే. ఈ పగటేషాలోళ్ళేందంటే పొద్దుంతా ఒకలాగుండి, సాయంత్రం అయ్యేసరికి వేషాలేసుకొని, వాళ్ళ దగ్గరొచ్చేసి అవి ఏమంటారు బ్లేడ్‌లు అట్లాంటివి, ఇట్లాంటివి పెట్టుకొని మేము కొంచెం ఎక్కువ వాయిస్ పెంచినామనుకో, మమ్మల్ని దాడి చేయడం. అంటే మేము సర్జరీ అయిన పార్ట్‌ల పైన కొట్టడం, దాడి చేయడం. ఉమ్, ఎందుకంటే మాకంటే వాళ్ళెక్కువున్నారు. ఉమ్, మేము ఒక 100 మంది మేముంటే 1000 మంది వాళ్ళున్నారు. అందుకే ఉమ్, మేము వాళ్ళని ఏం అనలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. ఉమ్, మాతో పాటు వాళ్ళక్కడ నించున్నా సరే, ఇప్పుడు అవతల ఓనర్ మాకు డబ్బులిచ్చినయి గూడా మేము ఆఫ్ తీసుకొని వాళ్ళకి ఆఫ్ ఇవ్వాల్సొస్తుంది. వాడు ఓకే. నకిలీ వాడైనా సరే ఆఫ్ ఇవ్వాల్సొస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి మా ఆటో కదలనివ్వరు. మా ఓకే. పైన దాడి జేస్తారు. ఉమ్, మేము ఇంకెవరికీ చెప్పుకోలేము. ఉమ్, వాళ్ళేందంటే పొద్దునంతా ఒకలాగుంటారు. సాయంత్రం అయ్యేసరికి చీరలు కట్టుకొని బయటికెళ్తారు. టీ షర్ట్‌ల పైన చీరలు కట్టుకోవడము, ఉమ్, మొగోళ్ళు చెప్పులేసుకోవడము. ఉమ్, అంత మిస్‌బిహేవ్ అంటే వాళ్ళని చూస్తేనే అసలు అమ్మో! అని డేంజర్‌గా ఉంటారసలు వాళ్ళు. మేమే భయపడతాం వాళ్ళని చూస్తే. ఉమ్. వాళ్ళు చేసే ఇట్లాంటి అరాచకాల వల్ల అసలైన ట్రాన్స్‌జెండర్స్‌కి ఒక పేరొచ్చింది. హ్మ్. బ్యాడ్ నేమ్ అన్నది. అంటే మీరేం జేయలేరు వాళ్ళని. మేమేం చేయలేము. ఎందుకంటే మేము 100 మందిమెక్కడ, 1000 మంది వాళ్ళెక్కడ. హ్మ్. ఇంకొకటి మేము ఆల్రెడీ సర్జరీ చేయించుకొని టోటల్‌గా మాదంటూ ఒక ఓపిక అన్నది, ఒక ఎనర్జీ అన్నది తగ్గిపోతది. హ్మ్. వాళ్ళు మొగోళ్ళు. మేము ట్రాన్స్‌జెండర్స్. మేము వాళ్ళని అసలు ఏం చేయలేము. హ్మ్. వాడొక్కడుంటే మేము 10 మంది ఉన్నా సరే వేస్ట్ అక్కడ. హ్మ్. అది. హ్మ్. అంటే ఒక అబ్బాయిని ఒక ట్రాన్స్‌జెండరే టెంప్ట్ చేస్తదని చెప్పి అంటున్నారు మరి. అట్లేముండదన్న. హ్మ్. సరే ఒకటి జెన్యూన్‌గా అడుగుతా నేను. సో, శారీ ఎలా కట్టుకుంటారు? హ్మ్. నార్మల్ ఒక అమ్మాయి ఎళ్తుంది బయట. సో, ఆంటీ ఎళ్తుంది ఎవరో. వాళ్ళు శారీ ఎలా కట్టుకుంటారు? మీరు ఎలా కట్టుకుంటారు? ట్రాన్స్‌జెండర్‌లో. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కట్టుకుంటారన్న. హ్మ్. సో, ట్రాన్స్‌జెండర్స్ అయితే మొత్తం ఉన్నదని చెప్పి చూపిస్తారో చెప్పి అర్థం కాదు. చాలా మంది టెంప్ట్ ఒకటన్నా చేయడానికి. చేతికున్న 5 ఏళ్ళే సరిగ్గా లెవ్వు. హ్మ్. ఇప్పుడు అట్లాంటి అమ్మాయిలు గూడా మనం చూస్తున్నట్టయితే పబ్బులల్లో అని, అక్కడని, ఇక్కడని ఇక్కడిక్కడికి చెడ్డీలు, మిడ్డీలేసుకొని తిరుగుతున్నారు. మరి వాళ్ళనేమంటారు? హ్మ్. మన చేతికున్న 5 ఏళ్ళు సరిగ్గా లెవ్వు. హ్మ్. కాబట్టి ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్స్ పైన నిఘా పెట్టి పాయింట్ ఔట్ చేయాల్సిన అవసరం లేదు. మరి అట్లా అంటే పద్ధతిలో కట్టు, బొట్టులో ట్రాన్స్‌జెండర్సే ముందుంటారు. హ్మ్. పూజలలో ట్రాన్స్‌జెండర్సే ముందుంటారు. ఏ దాంట్లోనైనా సరే ఒక ప్రేమ చూయించాలన్నా సరే ట్రాన్స్‌జెండర్సే ముందుంటారు. హ్మ్. ఆఖరికి ఒక అబ్బాయి మోసం చేస్తే చచ్చిపోవడానికి కూడా ఎనకకాడకుండా ట్రాన్స్‌జెండర్సే ముందు స్టెప్ ఉంటారు. హ్మ్. కానీ మరి చాలామంది అమ్మాయిలు గూడా అట్లా లేరు గదన్నా! హ్మ్. ఇప్పుడు చూసుకుంటే
ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళది. ఇప్పుడు నాకు వచ్చేసి ట్రెడిషనల్‌గా నాకిష్టం. లైక్ కట్టు, బొట్టు నాకు సాంప్రదాయ పద్ధతిగా ఉండడం నాకిష్టం. ఇప్పుడు మా దాంట్లో ఇంకా అవతల వ్యక్తికి పంజాబీ డ్రెస్ ఏసుకోవడం ఇష్టం. ఇంకొక ఆమెకి మిడ్డీ టీ షర్ట్ ఏసుకోవడం ఇష్టం. ఇంకొక ఆమెకి మొత్తం ఇప్పుకొని ఉండడం ఇష్టం. ఇప్పుడు అమ్మాయిలు కూడా అట్లనే ఉన్నారు కదన్న. ఇప్పుడు ఒక అక్కొచ్చేసి మంచిగా పద్ధతిగా నీట్‌గా రెడీ అవుతది అమ్మవారిలాగా. ఇంకొకళ్ళొచ్చేసి మిడ్డీలు, చెడ్డీలు ఏసుకుంటారు. ఒకళ్ళైతే చున్నీలు లేకుండానే తిరుగుతారు. ఇంకొకళ్ళైతే అసలింకా బెడ్‌రూమ్‌లో భర్తకు చూపిచ్చేటివి ఇంకా బయట పబ్లిక్‌లోకెళ్ళి చూపిచ్చేస్తున్నారు. మరి వాళ్ళనేమంటారు? సొసైటీ అది. అంటే ఎవరికి నచ్చినట్టు ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఉంటున్నారు. ఉంటున్నారంతే. ఇంకా మనం ఎవరిని జడ్జ్ చేసే రైట్స్ లేవు. ఈరోజు ఎట్లా అంటే, ఈ కాలం ఎట్లుందంటే, మనం న్యాయంగా మాట్లాడినా సరే అది అన్యాయం అయిపోతుంది. మంచి చెప్పినా చెడైపోతుంది. కాబట్టి మనం ఒకరికి చెప్పొద్దు, ఒకరితోని మనం అనిపించుకోవద్దు. అంటే మీ లైఫ్‌లో మీరు చాలా బాధపడ్డారు. ఎందుకంటే చాలా ట్రోల్స్ నడిచాయి ఇంతకుముందు మీ పైన. సో ఎట్లా అంటే ఒక చాలా అంటే చాలా ఇరిటేషన్‌గా అయినట్టున్నారు ఒకప్పుడు. అవన్నీ చేసుకుంటా, పోరాడుకుంటా, కొట్లాడుకుంటా ఈ పొజిషన్ దాకా వచ్చిర్రు. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒకప్పుడు మీపై ట్రోల్స్ చేసిన వాళ్ళు అదే వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరికి రావడం, చాలా కలవడం బాగా గాని మాట్లాడతారు. మన ట్రోల్స్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటికి ఫోన్ చేసి అమ్మ, అమ్మ అని చెప్పి ఇజ్జతిస్తారు. బాగా మాట్లాడతారు. నాకేం బాధ లేదన్నా. సరే వాళ్ళకి చేతగాక ట్రోల్స్ చేసి నా పైన బతికిరని అనుకుంటా. పోనీ ట్రోల్ అందుకే ఒక ఫేమ్ అయినానేమో అనుకుంటా. ట్రోల్ చేసినా, ఏది చేసినా సరే అన్న కెమెరాలో చూసింది వేరు, ఆఫ్ కెమెరా చూసింది వేరు. జెన్యూన్‌గా ఇప్పుడు మీరు కూడా నన్ను వీడియోస్‌లో చూసి అబ్బా! ఇదేందో అని అనుకున్నారు. రియల్‌గా ఫేస్ టు ఫేస్ మాట్లాడితేనే కదా అవతల వ్యక్తి ఎట్లాంటి వాళ్ళో, వాళ్ళ మాటలు ఎట్లాంటివో, వాళ్ళ మర్యాద ఎట్లాంటిదో అవతల వాళ్ళకి కూడా తెలుస్తది. కాబట్టి నేను అసలు కెమెరాలో ఉన్నాయి అసలు మొత్తం కెమెరా ఆన్ అయిందంటే ఎవడైనా సరే నటించేస్తాడు. ఈరోజు రేపు స్మార్ట్ ఫోన్ ఆన్ చేస్తేనే నటించేస్తుర్రు. ఫోన్ ఏందన్న ఈరోజు రేపు అసలు లైఫే నటన అయిపోయింది. కెమెరా ఆన్ ఉన్న నటిస్తున్నారు, కెమెరా ఆఫ్ ఉన్న నటిస్తున్నారు. ఈరోజు రేపు అసలు జెన్యూన్ రియాలిటీ అనేది అసలు ఎక్కడా లేదు. ఫేక్ సొసైటీ, ఫేక్ పీపుల్ అని అర్థమైపోయింది. అంటే ఇంతకుముందుకి రీల్స్ కానీ, ఇన్‌స్టా కానీ ఏది ఓపెన్ చేసినా మీది ఒక బ్యాచ్ ఉంటుండే. ఉప్పల్ బాలు కానీ, మీరు కానీ. సో చాలా రోజులైతుంది మీ అందరిని ఆ తెర పైన చూడక. అసలు ఏమైంది? ఏం లేదండి. ఎవరి బిజీలో వాళ్ళు. నేను వచ్చేసి ఇంకా టోటలీ నా లైఫ్ ఇప్పుడు ఎక్కడ మలుపులు తిరిగిపోతుందో, ఏమైపోతుందో, ఏమైపోతానో నేను అసలు కంటికి కనిపిస్తానో, కనిపించానో కూడా అర్థం కాని స్టేజ్‌లోకి వచ్చేసిన ఇంకా నేను. ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు. మా మదర్ వీళ్ళందరూ నా సో పైన చాలా అక్కడ హోప్స్ దాకా నేను పెట్టుకున్నారు. అక్కడ దాకా అయితే ఏం చేసుకోను. ఎందుకంటే నన్ను నమ్ముకున్న ఫ్యామిలీ ఉంది. ఆయన కోసం నేను ఏదో చేసుకుంటే నా ఫ్యామిలీ ఆయనకేముంది నేను చచ్చిపోయిందనుకో అంటే ఒకవేళ నిజంగా జెన్యూన్‌గా ప్రేమ ఉన్నోడైతే ఒక ఫుల్ బాటిల్ తాగుతాడు. 2 రోజులు బాధపడతాడు. 3 రోజులు బాధపడతాడు. నాలుగో రోజు ఇంకో పిల్లని చూసుకుంటాడు. నేను మొన్న వదిలేస్తేనే 2 రోజులనే వేరే పిల్లలకి మెసేజ్ చేయడం స్టార్ట్ చేసిండు. మీకెట్లా తెలుసు? అంటే వేరే వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేసిర్రు. అంటే ఇట్లా లైక్ మీ ఒక రిలేషన్ మెంబర్ అంటే మీ హస్బెండ్ నాకు ఇట్లా మెసేజ్ చేస్తున్నది అని చెప్పి. ఎందుకంటే అమ్మాయిలకు కూడా తెలుసు, అబ్బాయిలకు ట్రాన్స్‌జెండర్స్ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ట్రాన్స్‌నే పెళ్లి చేసుకొని మోసం చేసిండంటే వీడు ఇంకేం చేస్తాడు ఎదుటి వాళ్ళని అని చెప్పి. నువ్వు అతని పైకి ఫైట్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అంటే మీ నాకేం కమ్యూనిటీలో లేవన్నా. చెప్పి. నాకు అస్సలు లేవు. ఎందుకంటే తను ఒక్కడి ముఖం నేను చూడట్లే. వాళ్ళ మమ్మీ డ్యాడీ మంచోళ్ళన్న. ఇప్పుడు ఇతనితో ఫైట్ చేస్తే వాళ్ళ మమ్మీ డ్యాడీ సఫర్ అవ్వాల్సి వస్తది. వాళ్ళ మమ్మీ డ్యాడీ సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కష్టం చేసుకోనో, ఎక్కడనో తిని ఎక్కడనో ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీని రోడ్‌కి ఇడవడం పద్ధతి కాదు. ఎందుకంటే అట్లాంటి ఫ్యామిలీ మనకు గూడా ఉంది. ఈరోజు నేను వాళ్ళ ఫ్యామిలీ బజార్‌లో ఏస్తే రేపు నా ఫ్యామిలీ బజార్‌లో పడతది. కాబట్టి నేను తనతో ఫైట్ చేసే ఓపిక నాకుంది. ఆయనతో ఫైట్ చేసే రైట్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ప్రతీదీ నా దగ్గర ఉంది. కానీ నాకు అవసరం లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఈరోజు నువ్వు నన్ను మోసం చేసినావని చెప్పి విర్రవీగిపోతున్నావు. నువ్వు మొగోడిని నేను ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పి. కానీ దేవుడు ఒక్కసారి నేల కొట్టిండనుకో ఎంతటి మొగోడైనా సరే నేల పడాల్సిందే. అంటే మనసులో బాధ పెట్టుకొని చెప్తున్నావు ఇవన్నీ. బాధేముందన్న. అంటే బాధ అయితే ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఎంతో నమ్మిన, ఎన్నో హోప్స్ పెట్టుకున్న, ఎక్కడ ఏదో చేయాలి అని అనుకున్నాం. మేబీ ఫ్యూచర్‌లో ఇంకా నా తలరాతలో లేడైతను. ఆయన తలరాతలో వేరేలో ఉన్నారు. నా తలరాతలో ఇంక ఇక్కడికి ముగింపు అయిపోయింది. అంటే వచ్చి ఎంత బతిలాడినా, ఎంత ఉంటన్నా కూడా నువ్వు ఈ సమస్య లేదు లేదు మొత్తానికి లేదన్న. అయిపోయింది అంటావు. ఎందుకంటే ఇదొక జర్నీ. లైఫ్ అనేది ఒక జర్నీ. ఆయన స్టాప్ వచ్చింది, ఆయన దిగిపోయిండు. అంతే అంటావు. అంతే. ఇంకా నెక్స్ట్ ఎవరికైనా అవకాశం ఉందా? నెక్స్ట్ ఏం బస్ స్టాప్ లేదన్న. వచ్చే అవకాశాలు లేదు ఏమన్నా? లేదు లేదు. నెక్స్ట్ స్టాప్‌లో వచ్చేది లేదు. నెక్స్ట్ ఆల్రెడీ ఇంకా ఒకతనే బస్ ఎక్కుతుండు, దిగుతుండు, ఎక్కుతుండు, అంతే. దిగుతుండు, లాస్ట్‌కి దిగిపోయినంటావు. లైఫే స్పాయిల్డ్ అయిపోయింది. ఇంకా అట్లాంటి ఆలోచనలు లేవు. ఇంకా మళ్ళా నేను మా అమ్మ నాన్నని బాధ పెట్టాల్సిన ఉద్దేశ్యం లేదు. ఎందుకంటే ఇతని వల్లనే మా పేరెంట్స్ కూడా చాలా బాధపడి చాలా సఫర్ అయ్యారు. అంటే మీ ఇంట్లోకి తెలుసా ఇట్లా చేసుకుంటున్నావు పెళ్ళి అని చెప్పి చెప్పినావా? మా ఇంట్లోనే ఉండే అన్న మేము 3 మంత్స్. మీ ఇంట్లోనే ఉండే. మా ఇంట్లో మమ్మీ డాడీతోనే మేమిద్దరం కూడా ఉండే కలిసిమెలిసి. ప్రతి దాంట్లో తను పాల్గొన్నాడు. అన్నిట్లో అంటే లైక్ అంత మంచిగానే ఉన్నాడు. ఇంకా లాస్ట్ ఫైనల్‌గా అంటే అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పి నీ దగ్గరకు వచ్చాడు. వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు నాతోనే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది వాళ్ళ ఇంట్లో నుంచి? కానీ మీకు ఏమన్నా
వాళ్ళ ఆ ఇంట్లో కాల్స్ వాళ్ళు ఏమనట్లే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు అతనిదే తప్పు అని చెప్పి, అతని మాటలు ఎట్లుంటాయో, తన టార్చర్ ఎట్లుంటదో, తను కొట్టడం ఎట్లుంటదో అన్ని తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొట్టినా ఎక్కువ నేను ఎప్పుడైనా? బాగా ఇంకో ఈ గాయాలు ఎంత అయ్యో. అనేయే. ఉమ్, నేను ఇంతగా డిస్టర్బ్ అయినా అంటే అసలు చాలా, అసలు నేను నా ఒక లైఫ్ ఎట్లా ఉండేది ఎట్లా చేసేసిండు అసలు, ఒక ఉమ్, ఒక కలలాగా చేసేసిండు అసలు. ఒక 1 year లోనే టోటలీ ప్రశాంతిని మార్చేసిండు. ఉమ్, అసలు ఎంతో మంచి లైఫ్ రాకుండా ఉన్నా అయిపో, ఉమ్, నాకు అసలు ఇట్లాంటివి ఇంట్రెస్ట్ లేవు అని చెప్పి నా అంతకు నేను బతికేదాన్నేమో. ఉమ్. అనవసరంగా వచ్చి నా లైఫ్ మొత్తం ఆగం చేసి, ఈరోజు మొత్తం నన్ను రోడ్కి ఎక్కిచ్చేసి టోటల్లీ స్పాయిల్ చేసి వెళ్ళిపోయాడు. ఒకవేళ అతనే నీ లైఫ్ లో ఉంటే, పేరేం పేరు? సతీష్ కదా? కాదు కాదు, భరత్. భరత్, సారీ. ఆ భరత్ నీ లైఫ్ లో ఉంటే ఏ విధంగా చూసుకునేదాన్ని నేను? అంటే చాలా బాగా చూసుకునేది. ఉమ్, భార్య తల్లి కాదు, కానీ తల్లి కంటే ఒక రెట్ అంటే ఒక స్టెప్ కిందికైనా సరే నేను చూపించేదాన్ని. ఉమ్, ఎందుకంటే ఏ భార్య కూడా ఏ భర్తకు తల్లి అవ్వదు. తల్లి ప్రేమ ముందు ఏ భార్య ప్రేమ కూడా వేస్ట్. ఉమ్, ఎవరి ప్రేమ అయినా వేస్ట్. ఉమ్, కానీ వాళ్ళ అమ్మ చూపించే ప్రేమ కంటే ఒక స్టెప్ కిందికైనా సరే నేను చూపించేదాన్ని. పిల్లల్ని అడాప్ట్ చేసుకొని ఒక ఫ్యూచర్లో ఒక మంచి పేరెంట్స్ గా గుర్తింపు తెచ్చుకునే వాళ్ళం. ఉమ్, కానీ ఈరోజు ఆయన లేకపోయినా సరే, నా భర్త చచ్చిపోయిండు, నేను ఒక బాబునన్న పాపనన్న అడాప్టెడ్ చేసుకొని, తల్లి అయిన తండ్రి అయిన నేనే నించొని, నేనే వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తుని ఇస్తా, ఒక మంచి తల్లిలాగా నించుంటా. ఉమ్. ఆల్రెడీ మీరు ఇప్పుడు అనుభవించున్నారు. సో ఇంకా చాలా మంది ఉంటారు బయట ప్రజలు, వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు మా ఛానల్ నేను నుంచి? ప్రతి ట్రాన్స్జెండర్ కి చెప్పేది ఒకటే, మనం ఎంచుకున్న పర్సన్ కరెక్ట్ అయితే మన అదృష్టం చాలా మంచిది. ఇంకా మనం అంతకంటే పుణ్యం చేసుకునేది వేరేది ఏం లేదు. మనం ఎంచుకున్న పర్సన్ రాంగ్ అయితే ఇంక ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇలాంటి వేస్ట్ గాలని మాత్రం నమ్మకండి. ఈరోజు నన్ను మోసం చేసిన ఎవరైతే నాతో అంటే లైక్ మొన్నటి దాకా నాతో ఉన్న వ్యక్తి నా హస్బెండ్ అని చెప్పి నేను చెప్పుకున్నా, నా వైఫ్ అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. కేవలం ఇంకా నా దృష్టిలో అయితే ఆయన చనిపోయిండు. ఇంకా ఆయన ఎవరితోనున్నా, ఎక్కడ ఉన్నా నాకైతే సంబంధం లేదు. భరత్‌కి అయితే నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే, ఎక్కడ ఉన్నా సరే జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నా చేతిలో ఉన్నన్ని రోజులు నా బంగారం కంటే ఎక్కువ చూసుకున్నా. ఈరోజు నా చేయి నుంచి నా బంగారం ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయింది. కాబట్టి ఎక్కడున్నా హ్యాపీగా ఉండు. అంటే ఇలా ఏం పేరు పెట్టి పిలిచేవాళ్ళు మీరు? కన్నా అని పిలిచి. ఒకసారి చెప్పండి. మీడియా ద్వారా అయితే చెప్పేది ఒకటే, కన్నా ఎక్కడున్నా మంచిగా ఉండు. ఇప్పుడైతే నేను నీ పక్కన లేను. నా పక్కన ఉన్న రోజులైతే నేను చాలా బాగా చూసుకున్నా. ఎప్పుడు నేనైతే నీతోని ఇంకా లేను. నీ పక్కన ఈ కన్నా నువ్వు చూడలేవు ఇంకా. ఎందుకంటే నేను ఈరోజు ఉన్నా, రేపు ఉండకపోవచ్చు. ఎవరితోనన్నా హ్యాపీగా ఉండు. అమ్మ వాళ్ళని బాగా చూసుకో. నాకు చేసినట్టు మోసం మాత్రం ఎవరికి చేయకు. లవ్ యూ కన్నా. బాయ్ రా. ఓకే ప్రశాంతి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లైఫ్లో హ్యాపీ ఉండాలని, ఇంకా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.